That's right. That's exactly what I'm saying. Tomorrow morning I'm flying to Bangalore. Okay? All right. Daddy! Hey, I'll call you back in a minute. Happy birthday, Hey, Daddy! మెల్లగా రండి వర్షం పడింది జారుతుంది. Happy birthday, Diva. Hey, what's all this? Just a small surprise. Hey, wow, that's a surprise. Happy birthday to you. Happy birthday to you. సరే మీరు కిందకి వెళ్ళి రెడీ చేయండి నేను వచ్చేస్తాను. ఓకే? సిద్ధు మెల్లగా ఎక్కడికి వెళ్తున్నాడు? హే ఏంటిది గిఫ్ట్ ఇవ్వు. Yes. As I was saying, Rajiv, don't take the client for granted. Yes. Okay. But చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. Yeah. Happy birthday, Daddy. I'll call you back, Rajiv. Hey, what's all this, man? Surprise, Daddy. Another surprise, huh? That's so sweet. Open it. ఏంట్రా మీద చేస్తున్నావు? మగాడు మీద ఏమైనా చేస్తావా? నేనేం చేశానే? నన్ను కొడతావేంటి? అనుకుంటున్నావా? లేదా ఆడదనుకుంటున్నావు? వెళ్ళండి. డాడీ ఏంటి గొడవ? ఏం లేదమ్మా, ఎవడో పోకరి అదవా. ఏమైంది డాడీ? అది ఏదో చేమ కుట్టినట్టుంటేను నెవడి స్నాక్స్ తీసుకొస్తా. ఏం వద్దు డాడీ, లోపలికి వెళ్దాం. అమ్మ వెయిట్ చేస్తూ ఉంటుంది. అవునా? రండి వెళ్దాం. What an uninspiring life. Nothing interesting. Adi, green tea. ఇవ్వు. ప్యాడ్ నీళ్ళ ఉంది. చెయ్యి. This is not happening. ఒక్క కేసు. నీ ప్రాబ్లం ఏంట్రా? ఒక్క కేసు, ఒక్క ఇంట్రెస్టింగ్ కేసు. 3 వారాలైంది. ఒక్కరు కూడా ఒక ఇంట్రెస్టింగ్ కేసుతో రాలేదు. దీనికన్నా గేదెల్ని మేపకుంటే బెటర్. నా బ్రెయిన్కి ఎవరు పని ఇవ్వట్లేదు. Can somebody give me an interesting case to solve? Che, tapkora. Yes? Detective? Please, come in. రే ఆది, చూడు క్లయింట్ వచ్చారు.
సార్ నా హస్బెండ్ 3 మీ రోజుల హస్బెండ్ నుంచి- కనపడకుండా పోయి 3 రోజులు అవుతుంది. మీరు మీ హస్బెండ్ రీడింగ్ కి ఒకే గ్లాస్ యూస్ చేస్తారు. ఆ గ్లాస్ ని మీ హస్బెండ్ 5 ఏళ్లుగా వాడుతున్నారు. విరిగిపోయిన గ్లాస్ కి రబ్బర్ బ్యాండ్ చుట్టుంది. అంటే ఆయన పని పాటలు లేకుండా ఇంట్లోనే వంట చేస్తున్నారు. మీ హస్బెండ్ గురించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వలేదు, ఎందుకంటే చుట్టాలకు తెలిస్తే పరుగు పోతుంది. న్యూస్ పేపర్లో యాడ్ చూసి నన్ను వెతుకుంటూ వచ్చారు. ఈ రాత్రికి లేదా ఉదయానికల్లా మీ హస్బెండ్ మళ్ళీ మీ దగ్గరికి వచ్చేస్తారు, ఎందుకంటే ఆయనకి వేరే దిక్కు లేదు. నౌ యూ కెన్ గో. తన గొప్ప డిటెక్టివ్ పేరద్వైత భూషణ్, ప్రతి ఊరు తనదే అందరూ వినరే. ఎస్ డిటెక్టివ్ అద్వైత భూషణ్, ప్లీజ్. మీ ఫీజు ఎంత? మీ కేసు ఏంటి? మా అమ్మాయి కనపడటం లేదు. మీ పేరు? మాధవ్. మీ అమ్మాయి ఎన్నాళ్ళుగా మిస్సింగ్? ఈ రోజుతో 11 రోజులు. పోలీసులు ఏమంటున్నారు? వాళ్ళని నమ్ముకునే ప్రయోజనం లేదు. మీ అమ్మాయి కనపడడం లేదని మీకు ఎప్పుడు తెలిసింది? కాలేజీకి వెళ్ళిన అమ్మాయి మళ్ళీ రాలేదు. ఎవరినైనా లవ్ గివ్? తెలీదు. ఇందులో 10 లక్షలు ఉన్నాయి. నా కూతుర్ని కనిపెట్టి నాకు అప్పగించు. మీ కూతురికి కార్ డ్రైవింగ్ వచ్చా? వాట్? తనకి కార్ నడపడం తెలీదు. మీ కూతుర్ని కాలేజీలో ఎవరు డ్రాప్ చేస్తారు? ఓ డ్రైవర్ ఉండేవాడు. ఉండేవాడంటే? ఓ ఫ్రాడ్ ఉండేవాడు, పారిపోయాడు. మీ ఇంట్లో మొత్తం ఎంతమంది డ్రైవర్లు? 3. ముగ్గురు ఉండగా మీరెందుకు డ్రైవ్ చేసుకుని వచ్చారు? ఇక్కడికి రావడం ఎవరికీ తెలియకూడదని. ఈ అడ్రస్ మీకు ఎవరిచ్చారు? నా మేనేజర్ ఇచ్చాడు. మిస్టర్ మాధవ్, నాకు 3 కేసులు పెండింగ్లో ఉన్నాయి. నేను మీ కేసు టేకప్ చేయలేను. ఇది 25 లక్షల రూపాయల చెక్. సారీ సార్, మీరు బయలుదేరండి. ఏయ్ ఆది! Damn it. 50 lakhs. వద్దా? ఇదిగో బ్లాంక్ చెక్. ఎంత కావాలన్నా ఫిల్అప్ చేసుకో. నా కూతురు కనిపెట్టి అప్పగించు.